అదే కాదు అది అప్పటి నుంచి నిలబడి కాలు ఇది అవుతాయి బెదురుతుందా అందరు జరుగుర్రి అవు బెదురుతుంది మళ్ళీ మీరు కూడా బాలు గారు బెదిరిందనుకో కోళ్ళకు దొరకదు అలా లేకపోతే చచ్చిపోతారు ఏంది నువ్వేమవుతున్నావు అంతే అంతే మెల్ల 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 पानी तो बकेट रखो आगे धन्यवाद ఇంతకుముందు మున్సిపల్ నిర్లక్ష్యం కళ్ళ ముందు కనబడ్డది. ఓల్డ్ బస్ స్టాండ్ పరిధిలో గల 36వ వార్డులో 35వ వార్డులో ఆ గోల్డ్ షాప్స్ ఉండే లైన్లో పెద్ద గటేరు ఉంటుంది. గతంలో కూడా అదే వార్డుకు సంబంధించి ఒక పిల్లాడు కూడా చనిపోవడం జరిగింది. మా కౌన్సిలర్ స్థానిక కౌన్సిలర్ ఆగ్ల శ్రీనివాస్ గారు పదే పదే మున్సిపల్ అధికారులకి అంతకుముందు ఉన్న చైర్మన్లకి ఎన్నో వినతులు ఇచ్చినా కానీ అక్కడ పట్టించుకునే నాదులు లేకుండే ఈ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఇవాళ నిర్దాక్షణీయంగా ఒక ఆవు అంత పెద్ద గట్టేరులో పడిపోయింది. ఆ ఒక ఆవును తీయడానికి నానా అవస్థలు అక్కడ ఉండి మేమందరం కలిసి మా కార్యకర్తలు అందరం కలిసి మేము అదిని తీయడానికి తాళ్ళు అవన్నీ తీసుకొని వచ్చి మేము సమిష్టిగా మున్సిపల్ వాళ్ళకి తెలియజేసి మున్సిపల్ వాళ్ళతో ఇప్పుడు ఆ ఆవుని బయటికి తీయడం జరిగింది. కానీ మున్సిపల్ అధికారులు దయచేసి ఇక్కడైనా మొన్న ఒక చిన్న పిల్లాడు చనిపోయిండు. ఇప్పుడు ఇలాంటి ఆవులు పునరావృతం అవుతున్నాయి. చీకట్లో ఎవరికన్నా ఇబ్బంది జరిగితే నష్టపోయే ప్రాణాలకి మీరు ఏమైనా నష్టపరిహారం ఇస్తారా? మీ యొక్క అధికారులు ఏమన్నా చూడగలుగుతారా? దయచేసి ఇప్పటి నుంచి అన్నా కానీ ఒకటి విన్నవిస్తున్నాం. ఎక్కడెక్కడనైతే ఆ మాన్యువల్స్ అవన్నీ ఉంటే వాటన్నిటిని జాగ్రత్తగా బాగుపరచాలని మా పట్టణ శాఖ తరఫున విన్నవిస్తున్నాం.